టెట్ అమల్లోకి రాకముందు టీచర్లుగా ఎంపికైన వాళ్ళు కూడా ఇప్పుడు టెట్ రాయాలి, అలా ఉంటేనే ఉద్యోగం ఉంటుంది, ప్రమోషన్లు ఉంటాయి అని చెప్పి కనీసం 5 సంవత్సరాలకు పైబడి మినిమం 5 సంవత్సరాలు అంతకుమించి ఎక్కువ సర్వీస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా టెట్ ఎలిజిబిలిటీ కావాల్సిందే. ఈ విధమైనటువంటి కండిషన్ కేంద్ర ప్రభుత్వం కొత్త విద్యా విధానం అంటూ తీసుకురావడం ఖచ్చితంగా నాట్ ఫెయిర్. ఎందుకంటే వాళ్ళు టీచర్లుగా సెలెక్ట్ అయినప్పుడు ఆ ప్రాసెస్ ఒకటి ఉంది, ఆ ప్రాసెస్ను దాటుకొని వచ్చే వాళ్ళు టీచర్లు అయ్యారు. లేదు ప్రస్తుతానికి ఇప్పటికి తగ్గట్టు వాళ్ళు అప్డేట్ అవ్వాలి అనుకుంటే దానికోసం వేరే మార్గాన్ని అన్వేషించాలి, కానీ టెట్ రాయాలి, ఎలిజిబిలిటీ ఉంటేనే ఉద్యోగం ఉంటుంది లేకుంటే లేదు అని చెప్పడం ముమ్మాటికి కూడా ఒక అన్యాయమైన నిర్ణయం. దాదాపు 1,00,000 మందికి పైగా ఇప్పుడు అటువంటి వాళ్ళు రాష్ట్రంలో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పర్యటనలో ఆ టీచర్లు ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా జగన్ గారిని కలిశారు. ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురమ్మన్నారు. ఇది అన్యాయమైన నిర్ణయం అని చెప్పి జగన్ గారికి వాళ్ళు నివేదించారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రభుత్వాల మీద ప్రెజర్ తీసుకొని వస్తామన్నారు. ఈరోజు జగన్ గారు కూడా ట్వీట్ చేశారు. నెక్స్ట్ వాళ్ళ ఎంపీలు కూడా ఢిల్లీలో కన్సర్న్ మినిస్టర్ని కలవబోతూ ఉన్నారు. జగన్ గారు ఈరోజు చేసిన ట్వీటు రాజకీయాలకు అతీతమైనది, చాలా జెన్యూన్ డిమాండ్, న్యాయపరమైనటువంటి డిమాండ్ చంద్రబాబు గారి ముందు. ఎందుకంటే కేంద్రంలో రాష్ట్రంలో వాళ్ళే భాగస్వాములుగా ఉన్నారు. సో కేంద్రం తీసుకునే నిర్ణయాల మీద చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కనుక ప్రతిసారి తలూపుకున్న కొన్ని నిర్ణయాల మీదైనా అబ్జెక్ట్ చేయాలి. అండ్ ఇటువంటి నిర్ణయాలను వ్యతిరేకించుకుంటే అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసి పంపించాలి. లేదు వాళ్ళు మద్దతు ఇస్తే ఓపెన్గా మీ అభిప్రాయం చెప్పండి, ఎస్ మేము మద్దతు ఇస్తున్నాం, ఇది కరెక్టేనని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. ప్రతి దగ్గర 2 కళ్ళ సిద్ధాంతం మనకిరాదు. జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ ఏమంటారంటే, చంద్రబాబు గారు టెట్ నిబంధనలతో టీచర్లు చాలా ఇబ్బందులు పడుతున్నా మీరు పట్టించుకోకపోవడం అన్యాయం. 2011 ముందు నుంచి టీచర్లుగా ఇప్పటికీ పనిచేస్తున్న వారు కూడా టెట్ పరీక్ష తప్పనిసరిగా పాస్ కావాలన్న నిబంధన పెట్టడంతో దాదాపు 1,00,000 మందికి పైగా టీచర్లు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 20-25 ఏళ్లకు పైబడి సబ్జెక్ట్ టీచర్లుగా కొనసాగుతున్న వీళ్ళు ఇప్పుడు అన్ని సబ్జెక్టుల సిలబస్తో ఉన్న టెట్ పరీక్ష పాస్ కావాలని, అందులో కూడా గరిష్టంగా 60% మార్కులు రావాలని చెప్పడం ఎంతవరకు సమంజసం? పైగా వీళ్ళంతా అప్పట్లో డిఎస్సి ఎలిజిబిలిటీ టెస్ట్లో ఉత్తీర్ణులు కాబట్టే కదా ఉద్యోగాలు వచ్చాయి. వారికి ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు అప్పట్లో టెట్ అనే పరీక్ష లేనప్పుడు ఇప్పుడు వీళ్ళు కూడా టెట్ పరీక్షలో పాస్ కావాలని రూల్ పెట్టడం ఎంతవరకు కరెక్టు? టీచర్లందరికీ టెట్ను తప్పనిసరి చేస్తూ జాతీయ విద్యా హక్కు చట్టం ప్రకారం 2011 నుంచి టెట్ను తప్పనిసరి చేస్తే, ఈ చట్టం రాకముందు నుంచే టీచర్ ఉద్యోగాలు చేస్తున్న వారికి టెట్ పరీక్షను ఎందుకు తప్పనిసరి చేస్తున్నారంటూ వాళ్ళు చేస్తున్న వాదనలో న్యాయం ఉంది కదా. అప్పట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాతే వారికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది కదా. టెట్ పరీక్ష నిబంధన కారణంగా ప్రమోషన్ల సమస్య కాకుండా చివరికి ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారని, మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని టీచర్లు వాపోతూ ఉన్నారు. కానీ చంద్రబాబు గారు ఈ టీచర్ల ఇబ్బందుల గురించి పట్టించుకోవడం లేదు. చట్టాన్ని సవరించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్న ధ్యాస కూడా ఆయనకు లేకుండా పోయింది. టెట్ రాకముందు అంటే 2011కు ముందు సర్వీస్లో ఉన్న టీచర్లందరికీ టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి టీచర్లకు ఉపశమనం తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారంతా అప్పట్లో కాంపిటేటివ్ పరీక్షలు పాస్ అయిన తర్వాతనే వారికి ఉద్యోగాలు వచ్చాయనేది మర్చిపోకూడదు అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను ఇంకొకసారి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ట్వీట్ చేశారు.